వినుట వలన కలగాలి. మనం వాక్యం విని దాన్ని గ్రహించాలి. వినేసి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆదివారం మాత్రమే మన భక్తి, ఆదివారం మాత్రమే మన ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు మాత్రం మన ప్రార్థన, అవసరం వచ్చినప్పుడు మాత్రమే మన ప్రార్థన. ఏమండి మొన్న ఆ వీడియోలో ఆ యవనస్తుడు నాకు చాలా బాధ అనిపించింది. ఐ ఆమ్ సారీ మమ్మీ, ఐ ఆమ్ సారీ. యవనస్తుడు, డాడీ ఐ ఆమ్ వెరీ సారీ. నాకు ఉద్యోగం అంటే అసలు ఇష్టం లేదు, నేను చేయలేను, నేను సాధించలేకపోయాను. ఎవరికో విడుకోలు చెప్పాడు, ఇంకోళ్ళకి ఎవరికో రాజు నువ్వే నాకు ఏదో చెప్పాడు, ఉరేసుకుని చనిపోయాడు. మన పక్కన కదా యవనస్తుడు బాణం వేస్తుందండి, సాతానుగాడు బాణం వేస్తున్నాడు. నీ లైఫ్ ఇంతే అంటాడు వాడు, నీకు వెనకాలకి ఏమీ లేదంటాడు. విశ్వాసం, అందుకే విశ్వాసం అనే డాలు పట్టుకోకపోతే జీవితాన్ని నాశనం చేస్తాడు. ఒక క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ సహోదరుడు సాతానుగాడు వేసే బాణాలు చాలా లోతుగా పడిపోతాయి. ఇంకో బాణం చెప్తేనే యోబు గ్రంథం తీయండి, మనకు అందరూ తెలిసిన యోబు గ్రంథం తీయండి, 1వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడ ఆ యోబు గారు ఏం చేశారు చూద్దాం సార్. యోబు గ్రంథం తీయండి ఒకసారి. ఉజు దేశమందు ఇవన్నీ తెలుసు కదా, మనం అంతా మనకి టైం షార్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా వచ్చేద్దాము. మనకు టైం షార్ట్ అవ్వాలి. మనకు అందరికి యోబు గారు తెలుసు, యోబు గారి గురించి మనకు అందరికి తెలుసు. చాలా యథార్థవంతుడు, భక్తిపరుడు, ఇంకేం చెప్పచ్చు, భక్తిపరుడు, యథార్థవంతుడు. ఆయన గురించి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు, న్యాయమును ఏం చేశాడు, న్యాయవంతుడై ఉన్నాడు. 7 కుమారులు చెప్పాలి, 7 కుమారులు 3 కుమార్తెలు, 7,000 జతల ఏంటవి గొర్రెలు, 3,000 జతల ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 జతల గాడిదలు, బహుమంది పనివారు ఉన్నారు. బాణం చూడండి ఎలాగేసాడు సాతానుగాడు, బాణం చూడండి వేస్తాడు. ఇప్పుడు యోబు గారిలో ఏ పాపం కనపడుతుందండి అసలని? చాలా యథార్థంగా ఉంటున్నాడు, చాలా భక్తిగా ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, చర్చి మానట్లేదు, ప్రార్థన మానట్లేదు. ఎక్కడ కుమారులు పాపం చేస్తారో అని, ఎక్కడ 10 మంది అంటే 7 కొడుకులు 3 కూతురు ఎక్కడ పాపం చేస్తారని అరుణోదయాన్ని లేచిపోయి ఒక్కొక్కరి నిమిత్తము కేకేసి బలర్పించి వాళ్ళని చక్కగా వాళ్ళ పనిపాట్లో పెడుతున్నటువంటి అతని మీద సాతానుగాడు చూశాడు. ఎలాగా బాణం వేయాలి, ఏం చేయాలి? దేవుడేమో చుట్టూ కంచేసేసాడు. దేవుడేమో చాలా ఆశీర్వాదాలు చాలా అధికంగా ఉన్నాయి, సంతానం బాగుంది, ఆస్తి బాగుంది, సంపద బాగుంది, క్యారెక్టర్ బాగుంది. అబ్బా ఇంత సంఘ పెద్దలు మంచోడండి, ఈ సంఘ పెద్ద చాలా పర్ఫెక్ట్గా ఉంటాడండి, చెప్పిన పని కరెక్ట్గా చేస్తాడండి పేరు. ఈ యవనస్తుడు చాలా మంచివాడండి, పాటలో లేకపోతే దేవుని పని దైవజనుల వెనకాల. ఈ స్త్రీ చాలా మంచిది, ప్రార్థన పరులండి, ప్రవచనాలు చెప్తారండి, జరగబోయేది చెప్తారండి, వాళ్ళకి దర్శనాలు వస్తాయి, వారు పరిశుద్ధాత్మతో నింపబడతారండి. అబద్ధం ఆడండి, ఇతను మంచి ఉద్యోగ ఎంప్లాయ్ అండి, క్రిస్టియన్ అండి, ఇతను దేవుని నమ్ముకున్న బిడ్డండి, ఈవిడ దేవుని నమ్ముకున్న బిడ్డండి, ఇతను అబద్ధం ఆడండి, పని నమ్మకంగా చేస్తాడండి. ఇతను దేవుని నమ్ముకున్న బాప్తిస్మం పొందినటువంటి బిడ్డండి, నమ్మకంగా పనిలో పెట్టుకుందాం. ఇంత పేరు, ఇంత ప్రఖ్యాత కలిగినటువంటి కుటుంబం మీద ఏమేశాడు చెప్పరే? మామూలు బాణం కాదు అది, బాణం అయితే అక్కడికే తగులుతుంది. అగ్ని బాణం అయితే చెప్పరే, అగ్ని బాణం అయితే ఫస్ట్ బాణం విసిరాడు. రైట్, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు.
దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, గొప్పలు చెప్పాడు, ఏం చెప్పాడో వాడుకున్న వెప్పర్ను ఉపయోగించేద్దాం అనుకున్నాడు. వెళ్ళి వెప్పర్ను ఉపయోగించాడు, ఫస్ట్ బాణం వేశాడు. 7,000 ఎన్ని 7,000 గొర్రెలు. ఫస్ట్ బాణం వేశాడు, 7,000 గొర్రెలు పటాష్. ఫస్ట్ బాణానికి 7,000 గొర్రెలు పటాష్. రెండో బాణానికి 3,000 ఒంటులు పటాష్. చూడండి, ఫస్ట్ నుంచి వచ్చేస్తాడు వాడు. మరి ఆర్డర్ కూడా అలా ఉంది. నేను బాగా చదివాను అనమాట దాన్ని. ఆర్డర్ అలాగే ఉంది. ఫస్ట్ వీడి సంపద మీద కొట్టాలి, వీడి యొక్క కష్టార్జి మీద దెబ్బ కొట్టాలి. బాగా కష్టపడిపోతున్నాడు చాలా. అయ్యో వీడిని వేసేయాలనుకుంటాడు సాతాను గాడు. మనం చేసే ఆ యొక్క ఉద్యోగం మీద కొడతాడు దెబ్బ, నువ్వు వెళ్ళే పనిలో కొడతాడు, నువ్వు చదువుకునే చదువు మీద కొడతాడు. బాణం వేస్తాడు, ఒక బాణం వేస్తాడు. ఒక బాణానికి ఫస్ట్ బాణానికి 7,000 ఒంట్లు వెంటనే వేసాడు. వెంటనే గ్యాప్ ఇవ్వలేదు, మళ్ళీ గ్యాప్ ఇవ్వలేదు. రెండో బాణం తీసేసాడు. ఎన్ని 3,000 ఒంట్లు ఎగిరిపోయి. నాలుగో బాణం వేశాడు, 500 జతల ఎడ్లు. మూడో బాణానికి 500 జతల ఎడ్లు. నాలుగో బాణానికి 500 జతల గాడిదలు ఎగిరిపోయినాయి. ఐదో బాణానికి గ్యాప్ ఇవ్వలేదు. బాణం తర్వాత బాణం, బాణం తర్వాత బాణం, బాణం తర్వాత బాణం. కుమారులు కూడా గాలి వచ్చేసి, భయంకరమైన గాలి వచ్చి కుమారులు కూడా కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా బాణం వేసాడంతే. ఇప్పుడు యోబు గారు ఏం పట్టుకోవాలి? పట్టుకున్నాడా లేదా? పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్థితి కలుగునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. గట్టిగానే చెప్పు, గట్టిగా హల్లెలూయా. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునే వచ్చుతుని, దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. నోట్ దిస్ పాయింట్. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. 1981 సంవత్సరంలో మా తండ్రి గారు, మన ఆత్మీయ తండ్రి 1981 సంవత్సరంలో అడుగు పెట్టారు ఇక్కడ. ఏమీ లేకుండా దేవుడి మీద ఆధారపడి, దేవుణ్ణి ఆనుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు, స్థాపించబడినటువంటి ఈ పరిచర్య 81, 82, 80 2 సంవత్సరాలకే నలుగురితో గుమ్మములో పెట్టినటువంటి ఈ పరిచర్య వెనకాల ఏ ఆధారము లేకుండా, వెనకాల ఏ సపోర్టు లేకుండా, విశ్వాసం అనే డాలును పట్టుకుని ప్రారంభించిన ఈ పరిచర్య మీద ఇంటర్మీడియట్కి వచ్చానండి నేను 1991. చూశాడు సాతాను గాడు ఈ పరిచర్య ఏంటి. ఈ చర్చిలో అప్పటికే మా నాన్నగారు ఈ చిన్న బిల్డింగ్లు కన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి. పాకలుండి ఈ పాకల బదులు అప్పుడే ఇటుకలతో కట్టేశారు, కొత్తపేటలో కట్టేశారు. సభలో చక్కగా బాగా అప్పుడే మంచి 3 రోజులు సభలో, 10 రోజులు ఉపవాస దినాల్లో, సంఘంలో ఈ యొక్క గ్రామంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మా నాన్నగారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. 91 సంవత్సరం సంధించాడు ఒక బాణాన్ని. 91 సంవత్సరం ఒక బాణాన్ని సాతాను గాడు సంధించాడు. స్ట్రోక్ వచ్చింది. ఆదివారం ప్రసంగం చెయ్యకుండగా ఆ రోజు మా నాన్నగారు ఆ బాణానికి భయపడలేదు. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగాని చెప్పు హల్లెలూయా. ఈ బాణాన్ని సంధించి ఒక సుమారు 90 అలాగా బాణం 91 తర్వాత వచ్చింది. దాన్ని పట్టుకుని వాడు ఏం చేశాడంటే అక్కడ వేసిన బాణం
97 వచ్చేటప్పటికి భయంకరమైన బాణాలు మా మీద విసరబడ్డాయి. మా నాన్నగారు బెడ్ మీద పడిపోయారు. మీకు అందరూ తెలుసు ఆ విషయాన్ని. మా అమ్మగారు పరిచర్య చేస్తున్నారు మా నాన్నగారికి. మా నాన్నగారిని మేము 5 కలిసి చాలా ప్రశ్నలు అడిగామే. డాడీ ఏంటిది, ఇంతగా దేవుణ్ణి నమ్ముకుని, ఇంతగా ఈ పరిచర్యను నమ్ముకుని దేవుడు ఏంటి ఈ యొక్క వ్యాధికి మీరు ఏమనుకుంటున్నారో ప్రశ్నించి అడిగాను. సూటిగా అడిగాను. నేను ఎలాగే అడిగాను, ఏంటి సమాధానం ఏంటి? ఇంత వ్యాధితో ఈ బెడ్ మీద అనేక మందికి సువార్త చేయవలసినటువంటి ఈ వయసులో సంఘాన్ని ముందుకు నడపవలసినటువంటి ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు చెప్పిన ఒకే ఒక మాట అండి, దేవుడి మీద విశ్వాసం ఉంచాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలు కొడదాం, చెప్పలు కొట్టు, హల్లెలూయా. మన ఆత్మీయ తండ్రి దైవజనులు చెప్పిన మాట అదే. ఏమన్నారంటే దేవుడి మీద విశ్వాసం. డాలు పట్టుకుని కనీసం మరణాలకైనా తెగించారు. ఈరోజు ఏమండి పరిచర్య ఆగిపోయిందా ముందుకు నడిచిందో చెప్పరేంటండి? సాతానుగాడు అనుకుంటాడు, వాడు ఈ బాణాలకి పరిచర్య ఆగిపోద్ది, ఈ బాణం వేస్తే ఈడ ప్రార్థన చేయడం మానేస్తాడు, ఈ బాణం వేస్తే ఈడు చర్చికి వెళ్ళడం మానేస్తాడు, ఈ బాణం వేస్తే యోబు మీద అలాగేసింది, యోబు మీద ఈ బాణం వేస్తే మరణం వచ్చేసింది కాబట్టి ఇతను దేవుణ్ణి మర్చిపోతాడు. మేము కానీ మా కుటుంబం కానీ దేవుని మర్చిపోలేదండి. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం, గట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మగారి మీద కూడా వేసాడు బాణం. సేవని వాడి ఉద్దేశం ఏంటంటే మీరు గమనించండి, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునికి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే పరిచర్య చేస్తారో వాడి మీద వాడి బాణాలు సంధిస్తూ ఉంటాడు. అయితే మనం భయపడకుండా ఏం పట్టుకోవాలండి అమ్మ, ఏం పట్టుకోవాలి? విశ్వాసం అనే డాలు. దేవునికి స్తోత్రం చెప్దామా. హబక్కులు అంటాడు, నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? అందరూ చెప్పండి, నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసము మూలముగా జీవించును. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా జీవించాలి మనం అమ్మ? ఎలా జీవించాలి? విశ్వాసం మూలంగానే జీవించాలి. నాకు జరిగినట్టు ఒక విషయం, ఒక బాణం నా మీద పడింది మొన్న. అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం ఎలా వచ్చింది? రిజర్వేషన్తో రాలేదండి. గమనించండి, మా నాన్నగారు మమ్మల్ని క్రిస్టియన్గా రాశారు. మా ఐదుగురిని కూడా బీసీసీ సర్టిఫికెట్స్ ఉంటాయి. మేము ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉంటాం, మేము ధైర్యంగా వాకింగ్ చెప్తాం, ధైర్యంగా దేవుని సాక్ష్యంగా నిలబడతాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏం జరిగింది? ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలు అయిందండి. నాతో పాటు ఉద్యోగం వచ్చిన వాళ్ళకి 4 సంవత్సరాలకే ప్రమోషన్ వచ్చేసింది వాళ్ళందరికీ. దాటేశారు, నన్ను దాటేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాతానుగా నాకు వేసాడు బాణం, నీకు ఇంక జన్మలో ఏం రాదు, ప్రమోషన్ అనేది రాదు వేసాడు నాకు. నీకు ఎందుకంటే నీతోటి ఉన్న వాళ్ళే పైకి వెళ్ళిపోయారు, నువ్వు ఇంక ఇక్కడే ఉంటావు, నీకు ఇక్కడితో రిటైర్డ్ అయిపోతావు, ఇక నీకు రాదు. రైట్, ఏం పర్లేదు అసలు దానికోసం ఆలోచించడం. కానీ అట్ ది సేమ్ టైం అనుకోలేదండి. సభలు అయిపోయిన తర్వాత వేసవికాలం సెలవు ఇచ్చారు కదా, వెంటనే నేను ఏం చేశానంటే 3 రోజులు నేను నా కుటుంబం కలిసి ఉపవాస ప్రార్థన 3 రోజులు మంచి ఎండలో, అసలు బయట రాలేదు. కుటుంబం కోసం ఉన్నాం మామూలుగానే, అంశం అయితే పెట్టలేదు. అంశం అంటే మామూలు కుటుంబం కోసం నేను, నా భార్య, నా బిడ్డ 3 ఉన్నాం. మా 2వ వాడు హాస్టల్లో ఉన్నాడు.
సెలవులు ఉన్నాయి కాబట్టి సెలవులను ఉపయోగించుకోవాలి కాబట్టి తర్వాత బిజీ అయిపోతుంది లైఫ్ అని చెప్పేసి ఏం చేస్తారంటే బయటికి కదలకుండా 3 రోజులు ఉపవాసం ఉండి ఎందుకో మా కుటుంబంలో నా కోసం ప్రమోషన్ కోసం ప్రార్థన చేశారు వాళ్ళు. నేనైతే దేవుడు చూసుకుంటాడు, నేను వదిలేశాను. మరుసటి ఆదివారానికి దేవుని స్తోత్రం చేద్దాం. ఇప్పుడు లిస్ట్ పంపాడండి, ఒక పెద్ద లిస్ట్ పంపాడు. లిస్ట్ పంపి వాడు ఏం చేసి, నా ముందు సుమారు 2,000-3,000 మంది ఉన్నారు. నా ముందు 2,000-3,000 మంది ఉన్నారు. అక్కడ పోస్టులు చూస్తే 53 కూడా కదా, 42 ఎన్నో ఉన్నాయి. నా ముందు ఒక 3,000-4,000 మంది ఉన్నారు. ఏం జరిగిందంటే తెలుసు, అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా భయపడి, ఎందుకు భయపడ్డారంటే నన్ను ఎక్కడికి వేసేస్తారో ఏమో, నా పరిస్థితి ఏంటో నాకేమీ తెలియదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా రావడం, కాకినాడ రావడం నాకు వద్దు, నాట్ విల్లింగ్. కాకినాడ రావడం నాట్ విల్లింగ్, కాకినాడ రావడం నాట్ విల్లింగ్. సుమారు ఒక 3,000 మంది నా ముందు ఇచ్చారండి. నాట్ విల్లింగ్. నేను విల్లింగ్ ఇచ్చాను. నేను దేనికైనా రెడీ. ఇచ్చేసాను. అంటే వాళ్ళందరూ భయపడ్డారు, నేను భయపడలేదు. ఎక్కడ కొడతాడో చూద్దాం, ఎక్కడికి వేస్తాడో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. నేను విల్లింగ్ ఇచ్చిన 3వ రోజుకి నా పేరు ఫిజిక్స్లో వచ్చేసింది. గట్టి దీన్ని స్తోత్రం చేద్దాం, చెప్పాలి హల్లెలూయా. అనుకున్నాడు సాతానుగాడు, వేసేసాడు. వీడికి మళ్ళీ జన్మ రాకూడదు. మరి నిజంగా నా లైఫ్లో అయితే అంతమంది నాట్ విల్లింగ్ ఇచ్చారు కాబట్టే నేను పైకి, వాళ్ళందరి చేత ఇప్పించినాడు ఎవడో. మాకందరికి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఈ 3,000 మంది కంగారు పడ్డారు, భయపడ్డారు. అయ్యి బాబు వీళ్ళకి ఎక్కడ అంటే వాళ్ళు అనుకున్నారు ఏజెన్సీలో కొట్టేస్తారు వీళ్ళని, ఖాళీలన్నీ అక్కడే ఉన్నాయి అని అనుకున్నారు. దేవుడు నమ్మిన బిడ్డల్ని వదిలిపెట్టే దేవుడు అంటే అంటే విశ్వాసం అనే డోల్ ఉపయోగించు, దేవుడి మీద నమ్మకం పెట్టుకో. అది శ్రమైన పౌలు గారు, నేను ముగిస్తాను, టైం ఇస్ ఓవర్. ఒక 4-5 బాణాలు ఉన్నాయి. 2 తిమోతి 4:7 చదవండి. 2 తిమోతి 4:7 రైటే చదవమ్మా. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని. ఏంటమ్మా? ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? చెప్పాలా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పు, గట్టిగా హల్లెలూయా చెప్తావా? చెప్పు హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఏమిటి జరిగింది? పౌలు గారు అంటున్నాడు, ఏమన్నాడమ్మా? మంచి పోరాటం పోరాడాను, నా ఆత్మీయ జీవిత యాత్రలో ఒక మంచి పోరాటం పోరాడాను. నా పరుగు అది లాస్ట్ మాటలండి. పౌలు గారు పలికినటువంటి లాస్ట్ మాట, చనిపోక ముందు పలికిన లాస్ట్ వర్డ్స్ అవే. నా పరుగు కడముట్టించాను. ఎలా కడముట్టించాడు? విశ్వాసాన్ని. అమ్మా ఏమన్నాడు ఆయన? విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా. నా విశ్వాసాన్ని కాపాడుకుని ఆ విశ్వాసమైన డాల్ను పట్టుకున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగాని. విశ్వాసమైన డాల్ పట్టుకోండి ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన సహోదరుడు. పౌలు గారు అంటున్నారు 2 కొరింథీ రాసిన పత్రికలో అంటాడు కదా, ఆయన ఏమంటాడు? అనేక సార్లు నేను ఏం చేయాలంటే దెబ్బలు పడ్డాను, ముమ్మారు నన్ను కొట్టారు, చెరసాల్లో వేశారు, నదుల వల్ల అపాయములోను, సముద్రాల వల్ల అపాయాల్లో, నా స్వజనుల వల్ల అపాయములోను, రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు, ఉపవాసాలు, జాగరణలు, ఇంత బాధలు పడినప్పటికీ సాతానుగాడు వేసిన ప్రతి బాణాన్ని జయించాను. గట్టిగా దీని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సాతానుగాడు నా మీద బాణాలు వేశాడు, 1 కాదు, 2 కాదు, 3 కాదు. నేను విశ్వాసుల్ని చంపేయాలనుకున్నాను, చంపేద్దామని ఒక ఆర్డర్ తీసుకుని వచ్చాను.
నేను విశ్వాసుల మీద దాడి చేయాలనుకున్నాను నేను అంటాడు. పౌలు గారు అంటాడు, నేను విశ్వాసం చంపను కానీ విశ్వాసాన్ని విశ్వాసాన్ని చంపలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసాన్ని నేను పట్టుకున్నాను, వెంబడించాను. సాతానుగాడు భయంకరమైన బాణాలు నా మీద ఒకదాని తర్వాత ఒకటి వేసినప్పటికీ జీవ కిరీటం నాకుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకా లోపలికి వెళ్ళిపోగలనండి. ఇప్పుడు 12 సంవత్సరాల రక్తం గల స్త్రీ ఉంది కదా, ఉందా లేదా? యేసు ప్రభు గారు ఏమన్నారు? 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీతో యేసు ప్రభు గారు ఏమన్నారు? కుమారి నీ విశ్వాసము నిన్ను. అక్కడ వేసిన సాతానుగాడు ఏ బాణం వేశాడు? రక్తస్రావం, ఒక వ్యాధి అనే బాణం వేశాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియమైన క్రైస్తవ సహోదరుడా, ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ సహోదరుడా, ఒకసారి మన మీద ఈ తెగులు అనే బాణం పడుతూ ఉందేమో, భయంకరమైన వ్యాధి అనే బాణం పడుతుందేమో. దేవుడు చెప్తున్నాడు విశ్వాసము. ఏమనలేదండి, అయ్యో నిన్ను స్వస్థపరుస్తున్నా అనలేదే. ఏ మాట ఎందుకు ఉపయోగించాడు అక్కడ? నేర్చుకో పాఠం నేర్చుకోండి కరెక్ట్గానే. నువ్వు స్వస్థపరుస్తాను వెళ్ళిపో, నిన్ను స్వస్థపరుస్తాను వెళ్ళిపో అన్నాడా? ఇలా ముట్టుకుని ప్రార్థన చేసి వెళ్ళిపో నా పవర్ అన్నాడా? దేవుని పవరే కాకుండా రాదు. బట్ ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు భర్తమై ఉన్నాడు కదా, గుడ్డివాడు ఉన్నాడు కదా, పుట్టుగుడ్డివాడు. వేసేసాడు బాణం. తల్లి పిండములో ఉండగానే వేసేసాడు బాణం. ఆ తల్లి మీద తల్లి ప్రార్థనా పరురాలేమో, తల్లి విశ్వాసురాలేమో, ఆ తల్లి కడుపులోనే సాతానుగాడు బాణం వేశాడు. పుట్టుగుడితో పుట్టాడు భర్తమయ్యి. రోడ్డు పక్కన బ్రతుకు నాశనం చేశాడు, బాణం వేశాడు. ఆయనతో ఏమన్నాడు? నువ్వు చూపు పొందగోరుచున్నావా అంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్దాం హల్లెలూయా. ఇంక నేను ముగిస్తానండి. ఇప్పుడు యేసు ప్రభు గారు పడవలో ప్రయాణం చేస్తున్నారు. భయంకరమైన తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు గారు పడవలో ఉన్నారు, యేసు ప్రభు గారితో శిష్యులు ఉన్నారు. ఒక గాలి తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అయ్యో మేము దేవుడున్న పడవలో ఉన్నాము, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. అది లేదండి ప్రియమైన సహోదరుడా, సహోదరి. అయ్యా మేము నశించిపోతున్నాము, లేగయ్యా అంటే దేవుడు ఒక మాట అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులని శిష్యులు అన్నాడు. ఆ మాట శిష్యులు అన్నాడు. ఏంటయ్యా? అపాయం వచ్చింది రైటే, బాధ వచ్చింది రైటే, తెగులు వచ్చింది రైటే, మరణం అనే బాణం వచ్చింది నీ మీద రైటే, తెగులు అనే బాణం అయిపడ్డది రైటే, నువ్వు ఇంకా ఎదగో, నువ్వు చనిపోవాలనే బాణం నీ మీద అయిపడ్డది రైటే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, విశ్వాసం లేకుండా మూర్ఖతరంలారా ఎంతకాలం మీరు ఇలాగా ఉంటారు? విశ్వాసము ద్వారానే తప్ప ఇటువంటి కార్యాలు చేయడం అసాధ్యం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఇప్పుడు సాతానుగాడు వేసే ప్రతి తంత్రాలు మనం ఎదిరించాలంటే, ప్రియమైన దేవుని జనాంగమా, సాతాను వేసే ప్రతి ఆ యొక్క బాణాలు మనం జయించాలంటే ఏం పట్టుకోవాలి చెప్పండి? అందరూ పట్టుకోండి, ఎలా చేపట్టుకోండి. ఏం పట్టుకోవాలి? విశ్వాసం అనే డాల్ను పైకెత్తి పట్టుకోవాలి. విశ్వాసం అనే డాల్లో ఆయన ఏం చెప్పాడంటే, మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎలా ఉండాలంట? సందేహములు ఉండకూడదు, విశ్వాసములు ఇది ఉండకూడదంట. మీకు ఆ మాట చదివితే బాగా అర్థమవుద్ది అనుకుంటున్నాను. మార్కు సువార్త తీయడానికి ఒకసారి 11వ అధ్యాయం తీయమా. మార్కు సువార్త 11వ అధ్యాయము. ఓకే, ఎంత చదువుతున్నాం? 22 చదువు ఒకసారి. 22. అందుకు యేసు వారు ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి,
ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడని చెప్పి తన మనసులో ఏం చేయకూడదు, సందేహించకూడదు. రెండోది ఏం చేయాలి, చెప్పినది జరుగునని నమ్మాలే. 2 పనులు చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం అనే డాలుకి 2 పనులు చేయాలి. ఒకటి ఏముండకూడదంటే సందేహం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. ఈ అనుమానం వచ్చిందంటే విశ్వాసం అనే డాలు పడిపోద్ది. నీకు సందేహం వచ్చిందంటే విశ్వాసం అనే డాలు పడిపోద్ది. మరి ఏంటి, నమ్మిక ఉంచాలి. దేవుని యందు, దేవుని మాట మీద నమ్మిక ఉంచాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేని మీద నమ్మిక ఉంచాలి? దేవుని మాట మీద నమ్మిక ఉంచాలి. దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మిక ఉంచాలి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం పట్టుకో. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మనల్ని పైకి లేవదేస్తాడు. అటువంటి ఒక నమ్మకం, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఈ యొక్క వాక్యంలో. వాటి మీద నువ్వేం చేయాలంటే నమ్మిక ఉంచు, అవిశ్వాసాన్ని తొలగించుకో, అపనమ్మకాన్ని తొలగించు, లేకపోతే సందేహాన్ని తొలగించు, అనుమానాన్ని తొలగించు. అప్పుడు ఈ డాలు పర్ఫెక్ట్గా ఉంటుంది, పని చేస్తుంది. ప్రతి బాణాన్ని దుష్టుడు వేసి ప్రతి అగ్ని బాణ నుండి ఆర్పివేయుటకు దేవుడు నీకు నాకు శక్తిని అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా దేవా తండ్రి స్తోత్రం నాయన. అపవాది తంత్రాలను ఎదిరించడానికి, అపవాది యొక్క కుయుక్తులను నేను ఎదిరించడానికి, అపవాది యొక్క దేవతని స్తోత్రమైన ఆ యొక్క బాణాలను ఎదిరించడానికి, అగ్ని బాణాలను ఎదిరించడానికి మేము ఎలాగ శక్తి పొందుకోవాలో, ఎలాగ దేవతండ్రి ఎదురాడాలో మాకు నేర్పిన మా యేసయ్యా. దేవతండ్రి విన్న వాక్యాన్ని దేవతండ్రి ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని కృప చూపించమని ప్రభువైన యేసు నామం పేరిట వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.